Hi friends, welcome back to our channel. ఈ వీడియోలో కొన్ని ఆసమ్ మరియు అమేజింగ్ గ్యాజెట్స్ గురించి తెలుసుకుందాం. వాటిని కొనాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి కూల్ గ్యాజెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, కోంబార్. గైస్, ఇది ఒక టూల్. ఇది మీకు అడ్వెంచర్తో పాటు అవుట్డోర్ ట్రిప్స్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఇది మల్టీ టూల్ గ్యాజెట్. ఇది హ్యామర్ మరియు యాక్స్ యొక్క పనిని ఇది ఒకటే చేస్తుంది. మీకు దీంట్లో కొన్ని అడిషనల్ స్పేస్ కూడా ఉంటుంది. దానిలో మీరు కొన్ని వస్తువులను కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవుట్డోర్ ట్రిప్స్ లేదా పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు అక్కడ కట్టెల్ని కొట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది. హ్యామర్ మరియు యాక్స్ మనకు బేసిక్స్ టూల్స్ మనకు డైలీ లైఫ్ లో చాలా అవసరం ఉంటుంది. ఈ ఒక్క గ్యాజెట్ వల్ల మీరు వేరువేరుగా పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది స్ట్రాంగెస్ట్ టూల్. దీన్ని టఫ్ యూజ్ కోసం తయారు చేశారు. దీన్ని మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేయవచ్చు. ఎవరైతే మెకానికల్ వర్క్ చేస్తారో వాళ్ళ కోసం ఇది ఒక మంచి యూస్ఫుల్ టూల్ అవుతుంది. నెంబర్ 2, ఆరా. గైస్, మీరు ఇప్పుడు చూసేది ఎలాంటి డ్రోన్ అంటే దీన్ని ఫ్లై చేయాలంటే మీకు రిమోట్ అవసరం ఉండదు. దీన్ని మీరు కేవలం మీ హ్యాండ్స్ తో ఎగరవేయవచ్చు. ఈ ఆరా డ్రోన్ జెస్చర్ కంట్రోల్ డ్రోన్. దీన్ని మీరు దీని గ్లౌస్ తో కంట్రోల్ చేయవచ్చు. దీన్ని ఫ్లై చేయడానికి మీరు సింపుల్ గా దీని గ్లౌస్ ని మీ చేతికి వేసుకుంటే ఈ డ్రోన్ జెస్చర్ తో కంట్రోల్ అవుతుంది. దీన్ని ఈజీగా ఫ్లై చేయవచ్చు. దీనికోసం మీకు ప్రాక్టీస్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. రిమోట్ తో ఎగరవేయడం కంటే గ్లౌస్ తో ఎగరవేయడం చాలా ఈజీగా ఉంటుంది. దీనిలో బటన్స్ ప్రెస్ చేయగానే ఈజీగా దీన్ని టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయవచ్చు. మరియు ఇది గాల్లో 360 డిగ్రీస్ ఫ్లిప్ కూడా చేస్తుంది. గైస్, మీరు స్పీడ్ గా హ్యాండ్ తో కంట్రోల్ చేసే గ్యాజెట్ కావాలనుకుంటే ఈ గ్యాజెట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. ఈ గ్యాజెట్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, స్కీ నానో డ్రోన్ విత్ కెమెరా. ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు మీకు డిఫరెంట్ సైజులో డ్రోన్స్ ని చూపించాను. కానీ కెమెరా అనేది ప్రతి డ్రోన్ లో పెట్టి ఉండదు. చిన్న సైజులో ఉండే డ్రోన్స్ లో కెమెరా ఉండే డ్రోన్ ఎక్కువగా దొరకవు. కానీ స్కియా నానో డ్రోన్ లో కెమెరా ఉంటుంది. దీని స్పెషాలిటీ కేవలం కెమెరానే కాదు, దీని సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది మరియు ఈజీగా టేక్ ఆఫ్ కూడా చేస్తుంది. దీని సైజ్ చిన్నగా ఉన్నా కూడా దీని ఫ్లయింగ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ డ్రోన్ చూడడానికి చాలా చిన్న సైజులో ఉంటుంది. అలాగే చాలా క్యూట్ గా కనిపిస్తుంది. నార్మల్ డ్రోన్స్ అయితే ఇంట్లో ఫ్లై చేయలేము, కానీ ఈ చిన్న డ్రోన్ మాత్రం ఈజీగా ఫ్లై చేయవచ్చు. అంతేకాకుండా ఇది మీ అరచేతుల నుండి కూడా ఫ్లై చేయవచ్చు. దీనిలో ఉండే LED లైట్స్ వల్ల ఇది చూడడానికి చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది. గైస్, ఈ డ్రోన్ ఇండోర్ నుండి అవుట్డోర్ వరకు ప్రతి ప్లేస్ లో ఈజీగా ఫ్లై చేయవచ్చు. ఈ డ్రోన్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ కూడా చేయండి. నెంబర్ 4, లేజర్ ఎక్స్ మాఫ్ డబుల్ ప్యాక్. గైస్, ఈ గ్యాజెట్ తో మీరు షూటింగ్ లాంటి ఎంజాయ్ ని రియల్ లైఫ్ లో చేయవచ్చు. ఇవి ఫోల్డబుల్ గేమింగ్ గన్స్. వీటితో మీరు డిఫరెంట్ టైప్ గేమ్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఇవి చూడడానికి ట్రాన్స్ఫార్మర్ గన్ లాగా కనిపిస్తాయి, ఎందుకంటే ఇవి అన్ఫోల్డ్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. దీంతో మీరు టీమ్ గా కూడా యూజ్ చేయవచ్చు, లేక సోలోగా కూడా ఆడుకోవచ్చు. వేర్వేరు టీమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి దీంట్లో డిఫరెంట్ కలర్స్ ని గ్లో చేయవచ్చు. అంతేకాకుండా దీంట్లో స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మొబైల్ గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. దాని నుండి బయటపడడం కోసం ఈ గ్యాజెట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఈ గ్యాజెట్ చాలా నచ్చుతుంది. నెంబర్ 5, ఫిజిట్ ఫోన్ హోల్డర్. ఫ్రెండ్స్, మన స్మార్ట్ ఫోన్ సేఫ్టీ కోసం స్మార్ట్ ఫోన్ హోల్డర్ ని యూజ్ చేస్తాం. కానీ ఫిజిట్ ఫోన్ హోల్డర్ మీ స్మార్ట్ ఫోన్ ని ఒక స్పిన్నర్ లాగా కూడా మారుస్తుంది. దీన్ని మీ స్మార్ట్ ఫోన్ కి పెట్టి తర్వాత మీ ఫోన్ ని దీనికి హోల్డ్ చేసి అది చాలా సేపటి వరకు రొటేట్ అవుతుంది. సేమ్ ఒక ఫిజిట్ స్పిన్నర్ లాగా రొటేట్ అవుతుంది. రొటేట్ చేసే టైంలో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద వింతైన ప్యాటర్న్ ని కూడా డిస్ప్లే చేస్తుంది. దీనివల్ల దీన్ని చూడడానికి ఇంకా అమేజింగ్ గా అనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ యూజర్స్ కి ఇలాంటి గ్యాజెట్ వల్ల వాళ్ళ స్మార్ట్ ఫోన్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. ఇలాంటి స్మార్ట్ ఫోన్ స్పిన్నర్ మీకు నచ్చినట్టయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ కూడా చేయండి. నెంబర్ 6, పోలార్ పెన్. గైస్, మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా ఇది ఒక పెన్. ఇది మామూలు పెన్ కాదు, ఒక మ్యాగ్నెటిక్ పెన్. దీన్ని చిన్న మ్యాగ్నెటిక్ పార్ట్స్ తో తయారు చేశారు. ఇది ఒక ఫిడ్జెట్ గ్యాడ్జెట్ లాగా కూడా వర్క్ చేస్తుంది. దీన్ని మీరు యూజ్ చేస్తే దీన్ని మీరు ఇంకా యూజ్ చేయాలనిపిస్తుంది. అంతేకాకుండా దీన్ని ఒక నార్మల్ పెన్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. అలాగే మీరు దీన్ని ఫిడ్జెటింగ్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ పార్ట్స్ తో మీరు ఇంకా దీన్ని క్రియేటివ్ గా చేయవచ్చు. మీరు ఎక్కువ స్కూల్ లైఫ్ లో ఏ పెన్ యూజ్ చేస్తారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 7, ఎక్స్మార్స్. ఇదే ఎక్స్మార్స్. ఇది ఒక స్మార్ట్ క్యూబ్. ఫ్రెండ్స్, క్యూబ్ ని సాల్వ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే మన మైండ్ కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒకవేళ మీకు కూడా క్యూబ్ అంటే ఇష్టం ఉంటే దాన్ని సాల్వ్ చేయడంలో మీరు కూడా ఎక్స్పర్ట్ అవ్వాలంటే దానికోసం మీకు ఎక్స్మార్స్ హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు క్యూబ్ సాల్వ్ చేయడం రాకపోతే మీరు ఒక బిగినర్ అయితే ఈ క్యూబ్ మీకు సాల్వ్ చేయడాన్ని బేసిక్స్ నుండి నేర్పిస్తుంది. స్టెప్ బై స్టెప్ మరియు మీ రాంగ్ మూవ్ ని కరెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు క్యూబ్ ని సాల్వ్ చేయడం నేర్చుకున్నా ఇది మీ టైమింగ్ ని కూడా బెటర్ చేస్తుంది. దీనివల్ల మీరు క్యూబ్ ని ఇంకా ఫాస్ట్ గా చేయడం నేర్చుకుంటారు. ఇది మీ టైమింగ్ ని కూడా రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది దానికి అదే రోల్ అవుతుంది. ఈ క్యూబ్ చూడడానికి చాలా అమేజింగ్ గా ఉంటుంది మరియు ఈ క్యూబ్ ని మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసి వాయిస్ కమాండ్ కూడా ఇవ్వవచ్చు. క్యూబ్ లవర్స్ కోసం ఈ క్యూబ్ ఒక మంచి చాయిస్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి